ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మొబైల్ బ్యాటరీ, అది కూడా ఆండ్రాయిడ్ మొబైల్ బ్యాటరీ యొక్క హెల్త్ ని ఎలా తెలుసుకోవాలి, దాని తర్వాత ఎంత కెపాసిటీ ఉంది, తర్వాత ఎన్ని ఛార్జింగ్ సైకిల్స్ కంప్లీట్ చేసిందని కూడా. అంతేకాకుండా నేను మీకు ఇంకొక టిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే మీరు మొబైల్ ఫోన్ ని చాలా ఇయర్స్ వరకు యూస్ చేసినా కూడా మీ బ్యాటరీ హెల్త్ చాలా బాగా అయితే ఉంటుంది. పర్సనల్ గా నేనైతే యూస్ చేస్తున్న నా సామ్సంగ్ మొబైల్ ఫోన్ లో ఇప్పటికి కూడా మొబైల్ ఫోన్ డిఫాల్ట్ అంటే అన్బాక్స్ చేసిన తర్వాత ఏ బ్యాటరీ తెచ్చిందో అదే బ్యాటరీ యూస్ చేస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇకపోతే ఈ అప్లికేషన్ అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్ లో అయితే ఉంది. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అంటే వెబ్సైట్ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలని, ప్లే స్టోర్ లో అవైలబుల్ గా అయితే ఉంది రెడీగా. నేనైతే డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ అయితే చూపిస్తాను, బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా చూపిస్తుందని, సో దట్ మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అయితే ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్ లో, అండ్ కింద కామెంట్ చేయండి ఎంత చూపిస్తుంది మీ యొక్క మొబైల్ బ్యాటరీ యొక్క హెల్త్ అనేది. ఇకపోతే నేను 4 మొబైల్ ఫోన్స్ అయితే యూస్ చేస్తున్నాను డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి. ఒకటి గూగుల్ పిక్సెల్, ఇక 2 సామ్సంగ్ మొబైల్స్, ఒకటి మోటరోలా, అలాగే ఇంకోటి వన్ ప్లస్. ఇకపోతే ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి దేవ్ చెక్. ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు వెంటనే బ్యాటరీ సెక్షన్ లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడైతే మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్ అయితే చూపిస్తుంది మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ గురించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఛార్జింగ్ సైకిల్స్ కూడా అయితే చూపిస్తుంది ఇది ఎంత కంప్లీట్ చేసుకుందని. ఎస్పెషల్ గా ఈ పిక్సెల్ మొబైల్ నేను రీసెంట్ గా అయితే అన్బాక్స్ చేసి రివ్యూ చేశాను, సో అందుకే ఇది తక్కువ అయితే చూపిస్తుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ 2 థింగ్స్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఒకటి రిపోర్టెడ్ కెపాసిటీ, అంటే మీ బ్యాటరీ ఎంత కెపాసిటీ అని మనకి స్పెసిఫికేషన్ షీట్ లో చూపిస్తారు కదా అది. సెకండ్ థింగ్ వచ్చేసి ఎస్టిమేటెడ్ కెపాసిటీ, మీరు మొబైల్ ఫోన్ యూస్ చేసిన తర్వాత ఎంతకి డ్రాప్ అయింది అని. సో దీని ద్వారా మీరు కంపేర్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ ఎంత హెల్తీగా ఉంది, అసలు అది చేంజ్ చేయాలా లేదా అని. ఇక నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ మొబైల్. ఈ మొబైల్ అయితే నేను కొన్ని వారాలు అయితే యూస్ చేస్తున్నాను, అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కెపాసిటీ అనేది 98% అయితే వెళ్ళిపోయింది. ఇంకొక మొబైల్ కూడా సామ్సంగ్ ఇదే అనమాట, చాలా ఓల్డ్ మొబైల్ ఫోన్, నేను చాలా ఇయర్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఈ మొబైల్ ఫోన్ మోడల్ వచ్చేసి సామ్సంగ్ S20 FE 5G. ఇది వచ్చేసి అబౌట్ 90% దగ్గర అయితే ఉంది ఇన్ని ఇయర్స్ యూస్ చేసిన తర్వాత కూడా. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ లో కూడా ఈ విధంగా ఎస్టిమేటెడ్ కెపాసిటీ చూపించట్లేదు అంటే ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ ని 100% వరకు అయితే ఛార్జ్ చేయండి, దాని తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటరోలా. ఇది కూడా రీసెంట్ గా అయితే నేను టెస్టింగ్ అయితే చేస్తున్నాను. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ లో ఛార్జింగ్ సైకిల్స్ కూడా అయితే చూపిస్తుంది సేమ్ పిక్సెల్ లాగా. నేను చాలా టెస్టింగ్స్ చేస్తున్నాను అండ్ బ్యాటరీ ఫాస్ట్ గా ఛార్జింగ్ చేస్తున్నాను, మళ్ళీ డిశ్చార్జ్ చేస్తున్నాను, కాబట్టి మనకి బ్యాటరీ ఎస్టిమేషన్ లో కొంచెం డ్రాప్ అయితే ఉంది. నేను కొద్దిసేపట్లో చెప్తాను ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలని కూడా. ఇక ఇది వచ్చేసి వన్ ప్లస్ మొబైల్, ఇది OnePlus 5. మీరే అబ్జర్వ్ చేయొచ్చు ఎన్ని ఇయర్స్ బ్యాక్ మొబైల్ ఫోన్ ఇది. ఇక బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఇది చాలా అంటే చాలా డ్రాప్ అయింది. ఇది 69% అయితే చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈవెన్ దో మీరు 100% ఛార్జ్ చేసినా కూడా మొబైల్ ఫోన్ కి మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది 69% నుంచి 0% వరకు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే ఇస్తుంది అనమాట. ఎందుకంటే బ్యాటరీ ఏజ్ అయిపోయింది కాబట్టి. సో ఈ మొబైల్ ఫోన్ కి బ్యాటరీ చేంజ్ చేస్తే మనకి బ్యాటరీ బ్యాకప్ చాలా అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇది బెస్ట్ టైం అయితే చెప్తాను. సో ఈ విధంగా అయితే మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీ మొబైల్ ఫోన్ లో అసలు బ్యాటరీ ప్రాబ్లమా, లేకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న యాప్స్ ఏమైనా ఎక్కువ బ్యాటరీని కన్స్యూమ్ చేస్తున్నాయి ఏంటి అని కూడా. ఇకపోతే ట్రిక్ లేకుంటే సెట్టింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే చాలా సింపుల్ అనమాట. మీరు ఏం చేయాలంటే మొబైల్ ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు 80 నుంచి 85% మధ్యలో ఛార్జింగ్ అయితే స్టాప్ చేసేయండి. మీరు 90% కి లేకుంటే 100% వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కసారి కూడా. ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వరకు అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లో ఈ బ్యాటరీ ప్రొటెక్షన్ ఆప్షన్ అయితే ఉంది. మీరు ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు, 80, 85, 90 అని. 80% లేకుంటే 85% ఈ రెండిట్లో ఏదో ఒకటి సెట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ హెల్త్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. నేనైతే ఈ ఫీచర్ ని ఈ సామ్సంగ్ S20 FE మొబైల్ ఫోన్ లో యూస్ చేస్తున్నాను. బ్యాటరీ స్టిల్ ఇప్పటికి కూడా చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత. సో అదనమాట గైస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ మర్చిపోకండి మీ మొబైల్ ఫోన్ లో కూడా ఇన్స్టాల్ చేసి చెక్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి ఎంత చూపిస్తుంది పర్సెంటేజ్ అనేది. ఇకపోతే మనకి ప్లే స్టోర్ లో డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసిన టైంలో ఇదే నాకు బెటర్ ఆప్షన్ అయితే అనిపించింది, అందుకే చేస్తున్నాను. మేబీ ఫ్యూచర్ లో ఇంకా రిలీజ్ చేస్తుండొచ్చు, బట్ యా మీరైతే చెక్ చేయొచ్చు ఈ విధంగా.